ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అవ్వటానికి నిర్ణయించుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి, దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరకాలి. మరి గతంలో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, సరే ప్రస్తుతానికి ఇద్దరూ లేరు, వాళ్ళిద్దరూ ముచ్చరించుకున్నప్పుడు మరి చాలా దానాలు చేసి వచ్చాడు ఈయన. సెక్రటేరియట్లో వాటాలు ఇవన్నీ కూడా ఏదో పప్పు బెల్లాల్లాగా పంచి వచ్చేసాడు అప్పటి ముఖ్యమంత్రి. ఎన్నో వేల కోట్లు మనకి బకాయిలు ఉన్నాయని, అలాగే లేదు ఆంధ్రయ్య బకాయి ఉందని కూడా అప్పట్లో మరి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వాదించడం జరిగింది. నాకు తెలిసి మరి ఏపీఐఏసీ కావచ్చు, అలా ఎన్నో కార్పొరేషన్ల ప్రాపర్టీస్ 58-42 రేషియోలో, అంటే 58% మనకు రావాలి. ఆ అసెట్ల వాల్యుయేషనే చాలా ఉంటుంది. అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణ పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్ లీడర్ కాబట్టి, అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు, ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు. తెలంగాణకు ఒక ఆయన, ఆంధ్రాకు ఒక ఆయన. ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం, అలాగే ఆంధ్రాభవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో ఆంధ్రాభవన్ కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రాభవన్కి వెళ్ళాలి, అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం. మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఆ సమావేశం ఒకప్పుడు గురు శిష్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది. మరి వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రేపు 4-5 తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం, పోలవరం మరి ఖచ్చితంగా R&R ప్యాకేజీకే సుమారు ఒక 33,000 కోట్ల అవసరం. ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది. కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు, మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం. ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది. మరి అంత విధ్వంసం, ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం. మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం, ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమౌంట్ని తీసుకురాగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్క పోలవరం అభివృద్ధి, అలాగే అమరావతి కంప్లీషన్ మనం చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో పురోగతి సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మళ్ళీ మంచి పరిపాలన వచ్చింది, మేమందరం ఇక్కడికి వచ్చి మంచి మంచి పరిశ్రమలు స్థాపించాలి అనే ఉత్సాహం కూడా ఉంది.